ఇప్పుడే అతి కష్టం మీద గాయపడ్డ సింహం అనే ఫిలిం చూసి వస్తున్నా. ఆ కష్టం ఏంటో ఈ వీడియోలో మీతో కూడా షేర్ చేసుకుంటా. గాయపడ్డ సింహం. సింహం గాయపడిందో లేదో తెలియదు కానీ నేను మాత్రం గట్టిగానే గాయపడ్డా. 2 గంటలు నీరసం అంటే ఏంటో చూసా. అసలు సినిమా అనౌన్స్మెంట్ అప్పుడే పెద్దగా ఎక్సైట్మెంట్ లేదు. ఇంకా ఆ ట్రంప్ వీడియోస్ చూసి ఉన్న ఇంట్రెస్ట్ కాస్త పోయింది. నేను పడిన బాధని మీరు కూడా చూడబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. నా కమింగ్ టు ద స్టోరీ లైన్. దరహదాస్ తన లవ్ కోసం యూఎస్ఏ వెళ్తాడు. కానీ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే కొన్ని వీసా రెస్ట్రిక్షన్స్ వల్ల మళ్ళీ ఇండియాకి రిటర్న్ అవుతాడు. ఇంకా అప్పటి నుండి ఇలా అవ్వడానికి రీజన్ అయిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మీద ఎలా రివెంజ్ ప్లాన్ చేస్తాడు, మరి ఆ రివెంజ్ ఎలా తీసుకున్నాడు, ఈ రివెంజ్ ప్లాట్లోకి జేడీ అండ్ ఫరియా ఎలా ఎంటర్ అయ్యారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. అక్కడ చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు భయ్యా, కానీ మీకోసం చాలాసేపు ఆలోచించి చెప్తానే. ఫస్ట్ వన్, ది ప్లాట్ లైన్ ఆఫ్ ది ఫిలిం. స్టోరీ లైన్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. లైక్ ఒక హైదరాబాదీ బాయ్ ట్రంప్ మీద ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనే పాయింట్ కొంచెం క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. దానికోసం తీసుకున్న ఐడియా కూడా భలే ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ వన్, బీజిఎం. మూవీలో 3 ర్యాప్ సాంగ్స్తో ప్రజెంట్ చేశారు, విచ్ వర్క్స్ రియలీ వెల్. సెకండ్ హాఫ్లో వచ్చే మన చిరంజీవి గారిది పాత పాట, అదే కాశ్మీర్ ర్యాప్ సాంగ్ చాలా బాగుంది. హానెస్ట్గా చెప్పాలంటే సినిమా మొత్తం మీద ఒక 2, 3, 4, 5 అంటే టోటల్గా ఒక 6 టైమ్స్ లాఫ్ జనరేట్ అయ్యాయి అంతే. మిగతా సినిమా అంతా కంప్లీట్ కాన్ కేస్. నో కమింగ్ టు ద నెగటివ్స్. ఒక్క మాటలో చెప్పాలంటే లాభలేం లేదు, అంతా డొల్లా లేదంతే. పూర్ రైటింగ్, బోరింగ్ ఎగ్జిక్యూషన్, వీక్ క్యారెక్టరైజేషన్. ఆన్ పేపర్ మూవీ కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ మొత్తం బోరింగ్గా ఉంటుంది. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఎంగేజ్ చేయదు. ఏదరి అది హ్యూమర్ అయినా సరే ఆర్ డ్రామా అయినా సరే. ఒక సీన్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది అనేది లేదండి మూవీలో. నాకు స్టార్టింగ్ నుండి అర్థమైపోయింది ఇది ఏదో తేడా కొడుతుంది సీనే అని అనుకున్నా. కానీ ఏం చేస్తాం, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు మూవీకి వచ్చిన పాపానికి మొత్తం చూడాల్సి వచ్చింది. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ఒక్క క్యారెక్టర్ కూడా ప్రాపర్ క్యారెక్టరైజేషన్ అంటూ ఉండదు, ఇంక్లూడింగ్ మెయిన్ లీడ్. సడన్గా లవ్ కోసం యూఎస్ఏ అంటాడు, మళ్ళీ అక్కడ నుండి రాగానే ట్రంప్ మీద రివెంజ్ అంటాడు, వాడి ఫ్రెండ్ ఏమో వీడికి పిచ్ అంటాడు. అసలు ఒక క్లారిటీ అంటూ ఉండదు ఆ క్యారెక్టర్ మీద. ఇంకా హీరోయిన్స్ అయితేనా ఒకసారి రావమ్మ మిలుపుతీగా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు మూవీ టీం మనల్ని మోసం చేసింది బ్రో. శ్రీ విష్ణు క్యామియో అని చెప్పి హీరోయిన్ ఫరియాని క్యామియో చేశారు. ఈ సర్ప్రైజ్ ముందే చెప్పుంటే బాగుండేది. ఇక శ్రీ విష్ణు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే మంచి ఫన్ జనరేట్ అయ్యే క్యారెక్టర్ అయినా కూడా ఆ క్యారెక్టర్ని ప్రాపర్ వేలో ప్రజెంట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యాక బాడీ కొంచెం టైర్డ్ అయినట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కంప్లీట్ అయ్యాక బాడీ షెడ్కి వెళ్ళింది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని మూవీస్ని యూజ్ చేశారు, నాకైతే జబర్దస్త్ గుర్తొచ్చింది. సినిమాటోగ్రఫీ నాట్ ఇంప్రెస్డ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్లో మాత్రం షార్ట్ ఫిల్మ్ స్టాండర్డ్స్ అయితే కనిపించాయి. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డియర్ తరుణ్ భాస్కర్, ప్లీజ్ బ్రో, ప్లీజ్ అవాయిడ్ యాక్టింగ్ అండ్ ఫోకస్ ఆన్ ది డైరెక్షన్ అండి. ఇంకా అంతకంటే ఏం చెప్పలేను. ఫరేడ్ అనే గుడ్ జాబ్ అండ్ జేడీ గారు కూడా. శ్రీ విష్ణుడు అనే డీసెంట్ జాబ్ విత్ ఫుల్ అండ్ క్యారెక్టర్. ఓవరాల్గా బాడీ టైట్ ఫస్ట్ హాఫ్ అండ్ బాడీ షెడ్కి సెకండ్ హాఫ్. అండ్ ద ఫైనల్ వెడిట్ ఈస్ ఈ సింహం గర్జించలేని సింహం. అర్జెంట్గా ఒక స్ట్రాంగ్ టీ తాగి పడుకోవాలి భయ్యా. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. మడిల్ సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.